ఆ ఫస్ట్ స్కెడ్యూల్ మట్టుకు నాకు హీరోయిన్, హీరో, కెమెరామ్యాన్ మ్యాండేటరీ వీళ్ళు ముగ్గురు సెట్ అయిపోతే చాలు అనుకున్నా. రుచితకు ఆల్రెడీ 1.5 year బ్యాకే నరేషన్ ఇస్తా. ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేస్తున్నా రుచితకి. ఇప్పుడు తను ఎట్లా తీసుకుంటుందో నాకు తెలియదు. సో డైరెక్ట్ ఉన్నట్టు చెప్పా. ఈ పర్సనల్ విషయాలు ఏం చెప్పలేదు, డైరెక్ట్ ఫోన్ చేసి రుచిత ఇది ఒకసారి నరేషన్ ఇస్తా, ఇంతకు ముందులాగా ఇట్లా నరేషన్ చెప్పేసి వెళ్ళిపోవడం కాదు, నీకు ఓకే అయితే త్వరగా స్టార్ట్ చేద్దాం, ఒక్కసారి నరేషన్ ఇను అని అంటే సరే రమ్మంది. నరేషన్ ఇంది, తను ఓకే చేద్దాము అంటే నేను చెప్పాను ఇంకొక 1 weekలోనే ఉంటుంది షూట్ అంటే ఓకే డన్ అని చెప్పి తనకు కూడా చెప్పాను 1-2 monthsలో షూటింగ్ అయిపోద్ది అని చెప్పి తను కూడా నమ్మింది. చెప్పుకుంటూ వచ్చా ప్రతిసారి ఇది అయిపోగా నెక్స్ట్ మంత్ అయిపోద్ది షూట్ అని. ఇంకా ఒక 3rd schedule అయినాక తను కూడా ఓకే ఈ మెల్లగా అవుద్దులే ఇప్పట్లో అవుద్దు. ముందున్న వాళ్ళంతా ఇంకా హీరోయిన్లో చేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఎక్కువ మంది ఏం అప్రోచ్ అవ్వలేదు బ్రో. అదే ముందున్న వాళ్ళు అంటే అడిగాం అంతే, నరేషన్లో ఏం లేదు ఎవరు. ఒకళ్ళు ఏమంటారంటే మ్యారీడ్ రోల్ నేను చేయను అంటారు. సినిమా చాలా మారింది, ఒకప్పుడులాగా లేదు. ఒకప్పుడు అంటే సరే మ్యారీడ్ రోల్ చేస్తే ఉండేదేమో, తర్వాత రోల్స్ వస్తాయా లేదని ఒక భయం ఉండేదేమో. ఇప్పుడు అట్లా కాదు కదా, చాలా మారినాయి. ఆ పిచ్చిలో దీంట్లో అడల్ట్ సీన్స్ ఉన్నాయి చాలా అని అంటారు. జెన్యున్గా చెప్తున్నా, కిస్ అనే పదం వాడలే నేను, సెక్స్ అనే పదం వాడలేదు ఎక్కడ. ఆ పిచ్ ఎప్పుడైనా బయట పెడతా, దాంట్లో ఎక్కడా కనిపించదు. ఇవన్నీ ఎదురైనాయి మనకి అప్పుడు.